అందరికి నమస్కారం. నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ నిత్య విద్యానంద భారతి స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. ప్రేక్షక మహాశైలు అందరికీ కూడా పరాభావనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, మన తెలుగు వారికి ఉగాది అనగానే పంచగం గుర్తుకొస్తుంది. ఈ సంవత్సరం మాకు ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆదాయం, రాజపూజ్యం, అవమానాలు అన్ని చూసుకుంటూ ఉంటారు. ఏది మర్చిపోయినా మర్చిపోకుండా పంచాంగం మాత్రం మర్చిపోరు. సో ముఖ్యంగా చూసుకుంటే ద్వాదశ రాశిలో అయిన సింహరాశి వారికి ఈ సంవత్సరం ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది అంటారు? ఈ నవగ్రహాల ప్రభావం ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారండి? తప్పనిసరిగా తల్లి, ప్రేక్షక మహాశైలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఈ పరాభావన సంవత్సరం ఎలా ఉండబోతుందని అడిగితే, పేరులోనే రాశిలోనే సింహం ఉంటుంది తప్ప పరాభావన సంవత్సరం అంతా కూడా వారి జీవితాలు అంతా శూన్యమే. విపరీతమైనటువంటి నిరాశ నిస్పృహలతో కూడుకున్నటువంటి జర్నీ సాగుతుంది. ఈ సంవత్సరం 12 సంవత్సరాల క్రితం ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారో అవే వీళ్ళకి వస్తాయి. 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దారిద్ర్యం ఏదైతే ఉందో వీళ్ళు అనుభవించబోతూ ఉన్నారు. అందుకని పరాభావన సంవత్సరం ఎంటర్ అవగానే చాలా కొత్త కొత్త ఆశలతో సింహరాశి వారు జర్నీ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పింది విన్న తర్వాత వాళ్ళందరికీ చాలా కోపం వస్తుంది, కానీ తప్పదు, స్వీకరించాలి. ఎందుకనంటే సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశావాహులు. ప్రతి విషయం పట్ల ఎక్కువ కలలు కనటం, ఊహించుకోవటం, దాని మీద జర్నీ చేయటం ఎక్కువగా జరుగుతుంది. ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా 2026 సంవత్సరం పరాభావనామ సంవత్సరంలో పోలీస్ స్టేషన్ మెట్లు, కోర్టు కేసులు ఫేస్ చేయాల్సిందే. రెండవది, తల్లిదండ్రుల పట్ల అపకీర్తికి సంబంధించినటువంటి పనులకు శ్రీకారం చేయబోతున్నారు. చీకటి కార్యాలకు శ్రీకారం చేస్తారు. చెయ్యకూడని పనుల వల్ల వీళ్ళు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటారు. ఎంత కష్టపడి డబ్బు సంపాదించినా ₹1 కూడా మీ దగ్గర నిలబడదు. 10,000 అప్పు తెస్తే 10,000 ఖర్చే, 20,000 జీతం వస్తే 20,000 ఖర్చే, అంతకంటే ఎక్కువే ఖర్చు అవుతుంది. కానీ బ్యాలెన్స్ అయిపోతుంది ఈ సంవత్సరం అంతా కూడా వీరికి. అందుకని సింహరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ కాస్త గుండె ధైర్యంతో ఉండాలి ఈ సంవత్సరం అంతా. ఎందుకంటే ఏ దెబ్బలు ఏ మూల నుంచి వచ్చి పడతాయో తెలియదు, కానీ చాలా ప్రమాదాలు పొంచున్నాయి. గురుగారు, ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటారు? సింహరాశి వారి స్వభావం వాస్తవికంగా చెప్పాలంటే మూడిస్టులు. సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఓసర వెళ్ళేలాగా అప్పటికప్పుడే మారిపోతుంటారు వీళ్ళు. అవకాశవాదులని ఖచ్చితంగా చెప్పవచ్చు. కాంట్రవర్సీ పర్సన్స్ వీళ్ళు ఎక్కువగా ఎంత ఆనందపడిపోతుంటారు అది. అందుకని వీళ్ళు ఎప్పుడూ ఇలాంటి విధానంలోనే ఉంటారు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో. ఈ 2026 సంవత్సరం పరాభవన సంవత్సరంలో వాళ్ళకి కన్నీళ్ళు ఎక్కువ కనపడతాయి ఈ సంవత్సరం. గురుగారు, ముఖ్యంగా మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం? వీళ్ళకి ఎలా కలిసి వస్తుందంటారు? విద్యార్థులలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి అసంకల్పితమైనటువంటి పనులు చేయటము, అనివార్యమైనటువంటి ఖర్చులు రావటము, తల్లిదండ్రులతో గొడవలు పడటము, విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు పోగొట్టుకోవటము, ఇవన్నీ జరుగుతాయి. ఉదాహరణకి బంగారం చైన్ ఏదో వేసారు తల్లిదండ్రులు ప్రేమతో, పిల్లలు వీళ్ళు ఎక్కడో పాడేస్తారు తెలియక. ఇలాంటి అవమానాలు, చికాకులు ఇవన్నీ ఉన్నాయి. అందుకని విద్యార్థుల్లో చదువుల కంటే విలాసవంతమైనటువంటి పనులకు ఎక్కువగా శ్రీకారం చేస్తారు సింహరాశి వారు ఈ సంవత్సరం. కాబట్టి చదువులు 0. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఈ సంవత్సరం ఏదైనా ఉద్యోగం మారాలి అని ఆలోచన ఉన్న వారికి ఈ సంవత్సరం బాగుంటుందంటారు? వాస్తవికంగా ఏంటంటే సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా పొగడతలకు బలహీనం. పొగడొద్దు అసలు, వీళ్ళని ఎప్పుడు పొగలకూడదు. వాళ్ళు పొగిడితే ఏ పనైనా చేసేస్తారు. సింహరాశి వారిని పొగడండి, ఏ పనైనా చేస్తారు. కానీ చాలా తొందరగా బంధుత్వాలు తగ్గొట్టుకుంటారు. వాళ్ళు తెగిపోతుంటాయి ఎవరితోటైనా అంతే. వాళ్ళ ప్రయాణం అలాగే ఉంటుంది. అందుకని వీళ్ళు ఉద్యోగస్తులు అయితే ఎప్పుడూ చూడలేనటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంటుంది. పాపం సంవత్సరం అంతా నిరుత్సాహంతో ఉంటారు వీళ్ళు. అయ్యో డబ్బులు వచ్చినాయి అని అనుకుంటారు, ఇట్టే ఖర్చు వస్తుంటుంది. ఎప్పుడు అడగలేని ఫ్రెండ్ కూడా అడుగుతారు, వీళ్ళు ఇచ్చేస్తుంటారు, పోతుంటాయి. అలాంటి పరిస్థితులు వీళ్ళకి ఉద్యోగ ప్రదేశాలు ఉంటాయి. అయితే వీళ్ళకి వచ్చిన చిక్కే అదృష్టం ఏంటంటే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, వీరికి ఉద్యోగాలకి ఎలాంటి ప్రమాదాలు లేవు, ఉద్యోగాలు మారరు, కొత్త ప్రయత్నాలు చేయరు, ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, వేరే కంపెనీకి వెళ్ళాలని అన్నది ప్రయత్నాలు జరగవు. అనుకుంటారు, కలగంటారు అంతే. 2026 అంతా సింహరాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కళలు కనటమే. ఇది వాస్తవం.
వివాహ యోగం ఉందంటారా మరి? సింహరాశిలో ఉన్నటువంటి వివాహ యోగం అనేటువంటిది 20% మాత్రమే అవకాశం ఉంది. 2026లో కళ్యాణాలు తక్కువ ఉన్నాయి సింహరాశి వాళ్ళకి. ఓ 10% ఉంటుంది. 100 మంది కళ్యాణాలు ప్రయత్నం చేస్తే 10 మందికి అవుతాయి. మరి దానికి ఏదైనా పరిహారం కూడా తప్పనిసరిగా ఉంది. అది ఆఖరిలో తెలియజేస్తాను. గురుగారు, ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడుతుంటారు కదా, మరి సంతాన యోగం ఉందంటారా? సింహరాశిలో ఉన్నటువంటి వారికి సంతాన యోగం ఉంది. ఎక్కువగా ఆడపిల్లలు జన్మనిస్తుంటారు వీళ్ళు సింహరాశిలో ఉన్నటువంటి వారు. కానీ సంతాన యోగం అనేటువంటిది ఉంది. ఇబ్బంది లేదు, బాగుంది. గురుగారు, ముఖ్యంగా మరి పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? అంటే ఎలా తల్లి? అంటే సంతానమైన వారికి పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు, అంటే వాళ్ళ చదువు పరంగా అయినా, ఉద్యోగ పరంగా అయినా, కెరియర్ పరంగా అయినా తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంటారు? ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారు పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకునేటప్పుడు ఎవరైనా కానీ అవకాశం ఉన్నంత మేర కుటుంబంతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి. దైవ సేవ కార్యక్రమాల్లో ఎక్కడైనా వీళ్ళకి అవకాశం కుదిరితే పిల్లలతో కలిసి పాల్గొనాలి. అలా పాల్గొంటే మాత్రం వాళ్ళకు ఉన్నటువంటి పితృకర్మ దోషాలు కానీ ఇతరితరాలు కానీ కొన్ని పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. సినీ రంగంలో ఉన్న వారికి, కళాకారులకు ఎలా ఉంటుందంటారు? సినీ రంగంలో ఉన్నటువంటి వారు, సింహరాశిలో ఉన్నటువంటి వారు ఏ సినిమాలో కానీ నటించినా అది అటర్ ఫ్లాప్ అవుతుంది. ఎవరు తిట్టుకోకండి నాయన. సింహరాశిలో ఉన్నటువంటి వారికి వాళ్ళ ప్రయత్నాలు అలాగ ఉన్నాయి. చాలా చక్కటి పరిహారాలు ఉన్నాయి. ఇబ్బంది ఏం లేదు, చేసుకోవచ్చు. కానీ కొంతవరకు తప్పించుకోవచ్చు ఉపద్రవాల నుంచి. అందుకని సింహరాశిలో ఉన్నటువంటి వారు, కళారంగంలో ఉన్నటువంటి వారికి ఆశించినంత ఫలితాలు వీళ్ళకి దక్కవు. ఇది వాస్తవం. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంట? తప్పనిసరిగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగంలో కానీ ఉన్నటువంటి వాళ్ళకి ఊహించినటువంటి ఖర్చులు పెరుగుతాయి. ఊహించినటువంటి వాగ్దానాలు చేయాల్సి వస్తుంటుంది. ఊహించినటువంటి ప్రయాణాలు చేయాల్సి వస్తుంటుంది. ఎక్కువగా సింహరాశిలో ఉన్నటువంటి వారు విమాన ప్రమాదాలు జరుగుతాయి. విద్యార్థుల్లో స్కూల్ బస్సుల ప్రమాదాల్లో కూడా ఉండొచ్చు. అది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. అందుకని రాజకీయ నాయకుల్లో మాత్రం ముఖ్యంగా ఒక 2 నెలలే బాగుంది. పరాభవన సంవత్సరంలో 2 నెలలు మాత్రమే, మొదటి 2 నెలలే బాగుంటుంది వీళ్ళకి. మిగిలిన 10 నెలలు కూడా అనేక రకాలైనటువంటి దారిద్ర్యాలు చిక్కుకుంటారు సింహరాశి వారు. అలాగే గురుగారు, గృహయోగం, వాహన యోగం ఉందంటారా ఈ సంవత్సరంలో? గృహయోగం, వాహన యోగం విధానం పక్కన పెడితే ఉన్నవి అమ్ముకోకుండా ఉంటే చాలు. సింహరాశి వారు ఈ 2026 పరాభవన సంవత్సరంలో ఆగస్టు తర్వాత నుంచి, అంటే 2వ పర్యాయంలో ఉన్నటువంటి వాటిని అమ్ముకుంటుంటారు, పోతుంటాయి. బంగారం వెళ్ళిపోతుంటుంది, ఇల్లులు పోతుంటాయి, వాహనాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకవేళ కష్టపడి కొన్న 2 నెలలు 3 నెలలు ఉంచుకుని మళ్ళీ మార్చేస్తుంటారు. ఏదో రకంగా నష్టమే జరుగుతుంది. కాబట్టి ఆ యోగం అనేటువంటిది ఈ సంవత్సరం అంత ఆశాజనకంగా లేదని చెప్తాను. గురుగారు, ముఖ్యంగా ఈ సింహరాశిలో ఉన్న వారికి మొదటి 6 నెలలు ఎలా ఉంటుందంటారు? 6 నెలలు ఎలా ఉంటుందంటారు? వీరు జాగ్రత్తగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? సింహరాశిలో ఉన్నటువంటి వారికి మొదటి 6 నెలలు, తర్వాత 6 నెలలు కాదు, ఒకలానే ఉంది. ఎదుగుదల లేదు, పడిపోవడం లేదు, ఒక్కటే ప్లాట్ఫామ్. కానీ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని వీరు మంచి చేద్దామన్నా చెడు ఎదురవు, ₹1 దాద్దామన్నా ఖర్చు అయిపోయింది. ఏది చేయకపోవడం బెటర్. అందుకని వీళ్ళకి ఆదాయం ₹5 వచ్చినా ₹5 ఖర్చు. 7 మెచ్చుకున్నా 7 తిడతారు. కాబట్టి ఎందులోనూ శేషం లేదు, అంతా జీరో. కాబట్టి ఎక్కడ ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. అందుకని ఈ సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు పాటించవలసినటువంటి ధర్మాలు 4 ఉన్నాయి ఈ సంవత్సరం. అందుకని పరాభవన సంవత్సరంలో సింహరాశిలో జన్మించినటువంటి వారు అవకాశం ఉన్నంత మేర ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి. మొట్టమొదటి ఒక నదీ స్నానమాచరణ చేయాలి. ఒక అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలి. మీ ఊర్లో ఉన్నటువంటి గ్రామదేవతకు గాజులు ఇవ్వాలి. ఈ 4 కార్యక్రమాలు కానీ వీరు చేస్తే కాస్త ఊరట దొరుకుతుంది. గ్రామదేవతకు చేయడం ద్వారా యోగం పడుతుంది. పుణ్యక్షేత్రం జరగడం ద్వారా కర్మ ప్రక్షాళన జరుగుతుంది. అదేవిధంగా నదీ స్నానమాచరణ చేయడం ద్వారా వీరికి వచ్చేటువంటి అవమానాలు ఏదైనా ఉంటే అవి ఆగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకని ఈ పరిహారాలు చేసుకుంటే సింహరాశి వారికి మంచి యోగం అయితే వస్తుంది. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని అనుకుంటారో అక్కడ చదువుకోవడానికైనా, సెటిల్ అవ్వడానికైనా మరి విదేశీ యోగం ఉందంటారా ఈ సంవత్సరంలో? సింహరాశి వారికి విదేశీ యోగం అనేటువంటిది ఒక 10% ఉంది. అంత సక్సెస్ఫుల్గా సింహరాశి వాళ్ళు విదేశీ యానం అనేటువంటిది చేయలేరు. అది ఎవరైనా కానీ. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఆరోగ్యపరంగా పర్వాలేదు. రైతులకు ఎలా ఉందండి? రైతన్నలకు ఖచ్చితంగా 9 నెలలు బాగుంది. వారొక్కరూ మంచిగా ఉంది. రైతన్నల కుటుంబంలో కూడా శుభకార్యాలు బాగా జరుగుతాయి. రైతన్నలు కూడా ఆకస్మిక ధనలాభం ఉంది. రైతన్నల పంటలు బాగా పండుతాయి. వీరేసేటువంటిది ఏది పంట, గత సంవత్సరం ముందు సంవత్సరం పండని పంట కూడా పండేస్తుంటుంది వాళ్ళకి.
ఒక రైతన్నలకే సింహరాశి వాళ్ళకి పట్టిందల బంగారం అని చెప్తాను. గురుగారు, మరి మొత్తం మీద చూసుకుంటే సింహరాశి వారు ఈ ఏడాది అంతా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కలిసి వస్తుంది? తప్పనిసరిగా సింహరాశిలో జన్మించినటువంటి వారు ఈ సంవత్సరం అంతా కూడా పరాభావన సంవత్సరంలో 4 రకాల పరిహారాలు ఇందాక ఆల్రెడీ చెప్పాను మీకు. వీటితో పాటుగా వీరి సంవత్సరం అంతా కూడా ఆరాధించవలసినటువంటి దైవం కాలభైరవ స్వరూపుడు. కాబట్టి వీరు ఓం కాలభైరవాయ నమః అని అనుకుని వీరికి అవకాశం ఉన్నంత మేర మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా కాలభైరవ దేవాలయాన్ని సందర్శించండి సింహరాశి వారు. అది సరిపోతుంది, నీకేం అక్కర్లేదు. గురుగారు, మొత్తం మీద ఈ ఏడాది అంతా సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి, నమస్కారం.